వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఒక పక్క ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి, అండ్ దాంతో పాటు మనందరూ కూడా తెలిసిందే ఖైరతాబాద్ ఇష్యూ గురించి కూడా. సో ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి, ఎవరిని గెలిపించుకోవాలి అని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంది. కానీ ప్రభుత్వ ఆలోచనకి భిన్నంగా నిరుద్యోగులు ఇవాళ చేస్తున్నారు. వాళ్ళ ఆవేదనని ఒక్కసారి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కింది అనే ఒక కోపం మనకి నిరుద్యోగులా కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనతో ప్రత్యూష ఉంది. సో ఇదే ఇష్యూ పైన వాళ్ళు గ్రామాన తిరుగుతున్నారు, పల్లెల్లో వెళ్ళి చెప్తున్నారు. సో గతం ఎలక్షన్స్ లో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సీరియస్ గా అయితే కనిపిస్తున్నారు. ప్రత్యూష, హాయ్. హాయ్ అక్క. సో ఏంటి, ఒక 10 days నుంచా మీ వర్క్ అంతా స్టార్ట్ అయింది? అవునక్క, మోర్ దెన్ 10 days. 10 days ఇంతకు ముందు పోస్టర్ రిలీజ్ చేసాం రీసెంట్లీ. అంతకు ముందే అనుకున్నాము. పోస్టర్ రిలీజ్ చేశాక దెన్ ప్రతి డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళాము. మీరు చూసినట్టయితే రోజు వీడియోస్ వస్తూనే ఉన్నాయి. లైక్ ఖమ్మం కూడా వెళ్ళాం. ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే నారంపేట దాకా ప్రతి డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ప్రతి లైబ్రరీలోకి వెళ్ళాము, ప్రతి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళాము. వాళ్ళకి చెప్పాము దిస్ ఇస్ అ థింగ్, మీరు రావాలంటే ఎవ్రీవన్ దే సెడ్ ఓకే వి విల్ కమ్. సో అందరూ స్వచ్ఛందంగా వస్తే మేము ఇది చేస్తున్నాం అక్క. అయితే ఒకటి, ఇట్లాంటి ప్లకార్డులే పట్టుకొని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో కూడా మీరు తిరిగినరు. అవునక్క. రిజల్ట్ అవుట్కమ్ ఏంటి అనేది మీకు కూడా తెలుసు. ఏంటి రిజల్ట్ అవుట్కమ్ మీరు అప్పుడు తిరిగినప్పుడు? యాక్చువల్ గా యాజ్ వి ఆల్ నో, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మెయిన్ రీజన్ కూడా నిరుద్యోగులే. అప్పుడు కూడా ఇవే ప్లే కార్డ్స్ పట్టుకొని తిరిగాము. ఎందుకు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం విద్యార్థులను నెగ్లెక్ట్ చేసింది. అదే నెగ్లిజెన్స్ లేకపోయింటే జస్ట్ ఏదో % లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. అది నెగ్లిజెన్స్ చేసింది కాబట్టి బిఆర్ఎస్ గవర్నమెంట్ అనేది కరెంట్లీ లేదు, ఇట్స్ ఇన్ ద అపోజిషన్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అదే చేస్తుంది. మేబీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో ఇంకొక 3 years నా ప్రభుత్వం ఉంటది, నేను హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో. లేదు సార్, ఏ క్షణం ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఇంతమంది బయటకు వచ్చారంటే ఆల్మోస్ట్ thousands ఆఫ్ స్టూడెంట్స్ కేమ్ అవుట్ వాలంటరీలీ. రేపు పొద్దున్న చేయకపోతే ప్రతి డిస్ట్రిక్ట్స్ లో మళ్ళీ చేస్తాం. ప్రతి ఒక్కరికి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాకి వెళ్ళి చెప్తాం, ప్రతి ఒక్క మండలాలకు వెళ్ళి చెప్తాము. మీ పిల్లలు ఈ రోజు హైదరాబాద్ లాంటి దగ్గర వెళ్ళి మీరు చదివిస్తున్నారు కదా, మీ పిల్లలకి ఏమీ జరగట్లేదు, ఎటువంటి నోటిఫికేషన్ లేవు, ఎటువంటి జాబులు లేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమి ఇవ్వట్లేదు. ఇది కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రెస్ ప్రభుత్వం అని గొంతు చించుకొని మరీ చెప్పే ప్రసక్తి వస్తుంది. ఆ రోజు వస్తుంది, తొందరలోనే ఉంది ఆ రోజు కూడా, ఒకవేళ ఈ హామీలు మాత్రం నెరవేర్చకపోతే. అసలు మీ డిమాండ్స్ ఏంటి? చాలా సింపుల్ అక్క. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఏవైతే హామీలు ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. GO 46 అక్కడ బాధితులు ఉన్నారు, GO 46 ని రద్దు చేయండి. కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. GO 29 అనేది అన్కాన్స్టిట్యూషనల్ తెలిసినప్పటికీ కూడా దాన్ని తీసుకొచ్చి అగ్రకులాల వారిని బెనిఫిట్ చేస్తున్నారు. అది తీసేసి GO 55 తోటి మాకు ఎగ్జామ్స్ పెట్టండి. ఇంత ఇబ్బంది పడుతూ జనాలే ఇంత బాధ పెడుతూ వాళ్ళ పొట్ట కొడుతూ ఏం సంతోషపడతారు? ఆ కుర్చీలో కూర్చొని ఏం లాభం? దానికి ఏంటి మీనింగ్ ఏంటి? అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకుందే ఉద్యోగాల కోసం, కానీ ఇంకా కొట్లాటలు. ధర్నా చౌక్ లో తెలంగాణ రాష్ట్రం వస్తే మళ్ళీ ఇట్లా కూర్చొని ధర్నాలు చేస్తారు అని ఎవరు అనుకోలేదు. మళ్ళీ అట్లే కూర్చొని ధర్నాలు చేసే పరిస్థితి ఏంటి? అసలు మా జీవితాలు ఎలా అయిపోయాయంటే అక్క, 5 రూపాయల భోజనాలు తినేసి చాలని అంటే ఒక 2 జతల బట్టలతోటి 5 రూపాయల భోజనం తోటి చాలా కష్టపడుకుంటూ, అసలు స్టడీ హాల్స్ కి కూడా అఫోర్డ్ చేసే డబ్బులు లేవు. లైబ్రరీలో కూర్చొని చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ పేరెంట్స్ బెడ్ రిడన్ అయిపోయారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ, చాలా మంది ఇంకా తండాలలో మీరు నంబరు బొక్కలు అరిగిపోయాయి ఆడవాళ్ళకి. వాళ్ళ పిల్లలు జాబ్లు వస్తే చూద్దాము, సంతోషపడదాము అనుకుంటున్నారు. సో మా పేరెంట్స్ కోసం, మా భవిష్యత్తు కోసం, మా జాబుల కోసం మేము రావాలి తప్పదు. కాబట్టి మేము ధర్నా చౌక్ వరకు వచ్చాము. నెక్స్ట్ సెక్రటేరియట్కి కూడా పోతాము. పడ్డాయి 2 లాఠీ దెబ్బలు ఏమైతుంది చెప్పండి? తెలంగాణ మూమెంట్ లో ఎంతో మంది అమరవీరులు త్యాగం చేసి వచ్చిన తెలంగాణ. మేము నిలబడితే ముందుండి మా నెక్స్ట్ జనరేషన్ కి ఇట్లా అవ్వద్దు. తెలంగాణలో డెవలప్మెంట్ తప్పకుండా రావాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణలో డెవలప్మెంట్ రావాలని వి విల్ స్ట్రైవ్. మేము 6 నిమిషాలు కృషి చేసి డెఫినెట్ గా ఇంకోటక్క, ఈ ధర్నా చౌక్ రేవంత్ రెడ్డి గారే పెట్టారు. మేబీ అనుకున్నారేమో ధర్నా చౌక్ ఎవరు రారేమో అని అనుకున్నారేమో. ఈ రోజు ఇంతమంది వచ్చినారంటే కనీసం వాళ్ళ ఆవేదన అర్థం కావట్లేదు అక్క. ఎవరు వచ్చి ప్రామిసెస్ ఇవ్వమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మేము అడిగామా చెప్పమని. మరి ఇంకోటి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో నోటిఫికేషన్ ఏ క్షణానైనా విడుదల చేసే అవకాశం ఉంది.
సో దాంట్లో పార్టీ వర్క్స్ కూడా చాలా బిజీగా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో? మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇక్కడ నుంచి అక్కడ బస్ కట్టుకొని వెళ్ళి ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి నిరుద్యోగులు అని చెప్పారు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. వాట్ I also wanted to say this akka Maharashtra elections ki we have done campaigning కానీ through social media ku చేసాము. ఏం చేసామంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది ఇది, మీకు వచ్చి చెప్పేది వేరు ఇక్కడ చెప్పేది వేరు అని మేము చెప్పినందుకే ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. దిస్ ఇస్ ఎవ్రీవన్ నోస్ దిస్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకేమీ చేయట్లేదు. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, మేము నిరుద్యోగులమని మీరు అనుకుంటున్నారు కదా, మేము ఇలానే ఉంచుదాం అనుకుంటున్నారు కదా, మేమందరము వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు వెళ్ళి నిలబడతాం అక్క. అందరూ వెళ్ళి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము నామినేషన్ వేస్తాము. నామినేషన్స్ షూర్లీ మేము జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అవుతాము. ఏమి విద్య రానోళ్ళే అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అవ్వాలా? మేము ఇంత చదువుకొని మా చదువుని ప్రజల కోసం మనం ఉపయోగపడేలా చేస్తాం కదా. వి విల్ డెఫినెట్లీ మేము పాలిటిక్స్ లోకి వస్తాము. రేవంత్ రెడ్డి గారు మేము వస్తాము, మేము అన్ని చేస్తాం, అన్ని జిల్లాలు తిరిగి మీరు చేసేది ఏంటి, మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేరుస్తున్నారు అనేది మేము అందరికీ తెలియజేస్తామండి. గతంలో అంటే ఎన్నికల్లో ఇట్లాంటి పోటీ అనేది మనం నిజామాబాద్ పసుపు రైతుల్లో చూసినాం. వాడు కలుపు కాలి అక్కడ ఉండే రైతన్నల పరిస్థితి బాగోలేకపోతే కోపంతో వేసిండ్రు. సో మరి ఏంటి నిరుద్యోగులు కూడా ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళడం ఏంటి ప్రత్యూష? డెఫినెట్ గా మేము ఎలక్షన్స్ కి వెళ్తాం అక్క. ఎందుకు వెళ్తామంటే ఇక్కడ ఎంతమంది కడుపు కాలట్లేదు అనుకుంటున్నారు. ఈ రోజు చాలా మంది ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ అక్కడ నుంచి బస్సు కట్టుకొని వచ్చారు. అక్కడ వాళ్ళ కడుపు కాలేది, వాళ్ళు అక్కడ నుంచి వస్తారా చెప్పండి? వాళ్ళ లోపల ఎంత పెయిన్ ఉంటది. చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చారు అక్క, వెనకాల కూర్చున్నారు. మీరు చూసినట్టయితే చాలా మంది ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ కడుపు కాలే వచ్చారు. ఇంతకంటే ఇంకా నేను పెద్ద ఎగ్జాంపుల్ చెప్పలేను. పక్కా ఫర్ షూర్ రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. మీరు కానీ మీ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రతి మీటింగ్ లోకి వెళ్ళి మేము ఇన్ని లక్షలు ఇచ్చాం, మీరు బీఆర్ఎస్, మీరు బీజేపీ అని చెప్తే ఏముంటుంది, పడుంటారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. దట్ ఈస్ రాంగ్. మేము ఎలక్షన్స్ కి వెళ్తున్నాము, మేము వస్తున్నాము, చూసుకుందాము మీరు మేము అనేది. అంటే ఈసారి నిరుద్యోగుల కూడా పోటీలో ఉండబోతున్నారు. షూర్ అక్క, అందరూ చాలా మంది మనలో. దాదాపు ఎంత మంది పోటీ చేసే అవకాశం ఉంది? సిచ్యువేషన్స్ అక్క, ఎవరికి కడుపు మంట అయితే వాడు బయటకు వస్తాడు. బట్ డెఫినెట్ గా మేమే పిలుపునిస్తాం కదా, ప్రతి ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ నిలబడండి అని పిలుపుని మేమే ఇస్తాము. ఒక 200 మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా? ఉందక్క, వేల మంది ముందుకు వచ్చారు. 200 మంది ఏదన్నా చిన్న ఇదా అక్క, పక్కా వస్తారు. 200 కాదు కదా, ఒక 500 మంది కూడా వస్తారు. ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి దగ్గరికి వెళ్ళి మేము నామినేషన్ వేయడం జరుగుతుంది. మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళ క్యాంపెయినింగ్ కూడా చేస్తాము. షూర్ గా మాకు ఎవరు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. స్వచ్ఛందంగా మేము ఓటుకి నోటికి వేసి బ్యాచ్ కాదు కాబట్టి స్వచ్ఛందంగా వెళ్ళి డెఫినెట్లీ మేము నామినేషన్స్ వేస్తాం అక్క. ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఏం చేయాలో అది చేస్తాక. ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మీ డిమాండ్స్ ఒప్పుకుంటదని ఒక నమ్మకంతోనా, లేదంటే ఒప్పుకోకపోతే మీరు కూడా ఎలక్షన్స్ కి వెళ్ళాలి అనా, లేదంటే ఏంటి ఇంత సీరియస్నెస్ ఒక్కసారిగా నిరుద్యోగుల్లో ఎందుకు పెరిగింది? మరి ఏం చేయమంటారు అక్క, అసలు మేము ఎన్నో సంవత్సరాల నుంచి అశోక్ నగర్లలో ఎంత ఇబ్బంది పడుతున్నాము. మా పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయిలక్క 26 years 25 years అమ్మాయిలు PCOS PCOD ప్రాబ్లంలతో ఇంకా అలానే ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు పెళ్లిని చేసుకుంటే పాపం కష్టం, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అబ్బాయిలు అయితే పాపం పెళ్లిని చేసుకోక ఇంకా మీరు పోయి చిక్కడపల్లిలో చూసుకుంటే 7-8 years నుంచి అలానే ఉన్నారు, ఉద్యోగాలు రాక. అసలు ఎవరు చెప్పుకోమంటారు మా బాధ? అదేదో ఏముంది, మేము ఇంత కష్టపడుతున్నాము, మేము బయటకు వచ్చి మేము ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి మా పవర్ చూపిస్తే ఆయన మారుతాడేమో కదా అని మాకు నోటిఫికేషన్ ఇస్తాడేమో అని నమ్మకం, అంతే. సో మాకు జాబులు వద్దనట్లేదు సార్, మాకు జాబులు కావాలి, కానీ మీరు మాకు జాబులు ఇవ్వట్లేదు. ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కూడా కావాలని ఒక లూప్ పెడుతున్నారు. గ్రూప్ 1 లో కూడా జీవో 29 తీసుకొచ్చి ఒక లూప్ పెట్టారు. ఇట్లా ప్రతి నోటిఫికేషన్ లో ఒక లూప్ పెట్టుకుంటూ పోతే ఇయర్స్ పెరిగి మేము అనవసరంగా అంటే ఓపిక అయిపోతుంది అక్క, ఓపిక అయిపోతుంది, ఎనర్జీ అయిపోతుంది, పేరెంట్స్ దగ్గర మా ఫేత్ కూడా పోతుంది. లైక్ వీఆర్ సఫరింగ్ లైక్ హెల్ అన్నమాట. చాలా మంది డిప్రెషన్ కి వెళ్ళి చనిపోతున్నారు, సూసైడ్ కూడా చేసుకున్నారు. రీసెంట్ గా పృథ్వీ అనే చెప్పారు చాలా దగ్గర. ఇంత పరిస్థితి రావడానికి రీజన్ ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. ఎందుకు ఇంత కఠినంగా మా పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు అని ఆలోచించాలి. ఆయనకు అర్థం కావట్లేదు మా కడుపుకోతే ఏంటనేది.
మాక్సిమం పల్లెల్లో అయితే అగ్రికల్చర్ పైనే డిపెండెంట్. సో వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ చదువుతూ ఉంటుంటారు. సో రైతు బిడ్డల పరిస్థితి ఏంటి ప్రత్యూష? ఒక రైతులకు కూడా మీరు చూసినట్టయితే రైతు బిడ్డల పరిస్థితి ఏంటి? యా. రైతుల ఇప్పుడు ఒకటి చెప్తానక్క, చాలా మంది ఇంతకు ముందు తెలంగాణ రాకముందు నేను కూడా మాది కూడా ఒక తండానే. సో తెలంగాణ రాకముందు మా తండాలో కూడా అందరు వలసలు వెళ్ళిపోయేవాళ్ళు పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేక. తర్వాత ఆనెస్ట్ గా చెప్పాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు అది పడేది. సో దానివల్ల కొంచెం వాళ్ళకి ఈజీ అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు రైతులకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా పిల్లలకు పంపించలేకపోతున్నారు. ఈ రైతులే కాదు, లేబరర్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే మాదిగ వాడల్లో చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నారు కదక్క. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ రెక్కలు బొక్కలు అరిగిపోయినాయి, అంత కష్టపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో సమాధానం చెప్పుకోవాలి. మనలో చాలా మంది కూడా ఇంకా 2-3 years నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఒక జనరేషన్ ని మొత్తం రేవంత్ రెడ్డి గారు ఒక జనరేషన్ ని మొత్తం ఇలా క్లోజ్ చేసేసారు. G.O. 29 తీసుకొచ్చి ఒక జనరేషన్ ని మొత్తం అసలు ఇలా దాన్ని క్లోజ్ చేసి పెట్టేశారు. ఇంకా వీళ్ళకు మాకు సంబంధం లేదన్నట్టు. అట్లీస్ట్ ఎప్పుడైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళ లైఫ్ సంతోషంగా ఉంటది కదా. దట్ ఈస్ అవర్ ప్రైమరీ డిమాండ్ అక్క. డన్. హామీలు ఏమయ్యాయి, ఉద్యోగులు ఏమయ్యాయి అనే ప్రశ్నలు ఈ ఒక్క ప్రశ్నలే కాదు, ఎన్నో ప్రశ్నలు అయితే నిరుద్యోగుల మధ్యలో ఉన్నాయి. మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన డెసిషన్ తీసుకుంటే తప్ప లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు నిరుద్యోగులు, మధ్యలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించాలి.